స్వతంత్రం రావాలి. ఈ బంధకాల నుంచి, శాపాల నుంచి మనం విరగొట్టబడి బయటికి రావాలి యేసునామములో. హల్లెలూయా. అందుకని అంటాడు, ఐగుప్తీయులకి వచ్చిన ఈ ఏ రోగము గాని ఏది మీకు రానియను నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ ఐగుప్తీయులు మళ్ళా చూడరు. మిమ్మల్ని బయటికి తీసుకొస్తా, వాగ్దాన దేశానికి తీసుకెళ్తా. ఆ వాగ్దాన భూమిలో మనం ఉండాలి. దేవుని వాగ్దానంలో మనం ఉండాలి. దేవుని వాగ్దానంలో మనం ఫలించాలి. దేవుని వాగ్దానంలో మనం ఆనందించాలి. మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన పిల్లల్లో, మన ఉద్యోగాల్లో, మన వ్యవసాయంలో, మన పనుల్లోని, మన సేవలోని దేవుడు దీవెనలు మనతో ఎప్పుడు ఉండనుగాక, ఆమేన్, కలగనుగాక. ఆమేన్. ఇస్తాడు దేవుడు, దీవిస్తాడు దేవుడు, ఆశిస్తాడు. ఎప్పుడు కట్టడలను అనుసరించి గాయకొని, ఆయనకు లోబడి, ఆయనకు ఆ మాట గాయకొని, ఆయనకి ఇష్టలుగా ఉండి, ఆయన మాట ప్రకారం నడుచుకుంటే ఇవన్నీ కూడా ఐగుప్తులో ఏ ఎక్స్పీరియన్స్ ఉందో యూ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ అగైన్ ఇన్ యువర్ లైఫ్.